ప్రజలు తిరగబడుతున్నా పట్టించుకోలేదు కీర్ స్టార్మర్. అక్కడ ఉన్నటువంటిది ఇస్లామిక్ పరిపాలన కావాలి, షరియా పాలన కావాలి అని వాళ్ళు గొడవ చేస్తుంటే, ఇంకో పక్కన తమ సొంత దేశ ప్రజలకి మా స్వేచ్ఛ మాకివ్వండి, మా ఆడపిల్లల్ని వాళ్ళు పటాయిస్తా గ్రూమింగ్ గ్యాంగ్స్ చేస్తుంటే మమ్మల్ని వేధించడం, మా మీద కేసులు పెట్టడం ఏంటి అన్నటువంటి కోణంలో దేశద్రోహం కేసులు పెట్టడం ఏంటి అని వాళ్ళు ఒక పక్కన గొడవ చేస్తుంటే పట్టించుకోకుండా ఉంటున్నటువంటి వేళ మరొక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. లేబర్ పార్టీ ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉంటుంది కీర్ స్టార్మర్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ, ఇప్పుడు ఎంపీ క్లైవ్ లూయిస్ తాజాగా స్టార్మర్ని రిజైన్ చేయమని డిమాండ్ చేయడం అన్నది సంచలనం సృష్టించింది. బుర్హాం ఇది యాండీ బుర్హాం తో కూడా పాటు మరికొంతమంది కలిసి ఈ నిర్ణయం తీసుకోవాలని అడుగుతున్నారు. స్టార్మర్కి సంబంధించినటువంటి రాజీనామా డిమాండ్ అన్నది మొట్టమొదటిసారి సొంత పార్టీ నుంచి జరిగింది. ఇదివరకు ఇట్లాగే ఒకటి ప్రారంభమై ఆ తర్వాత అట్లా కాస్త ముదిరి పాకానబడి అప్పట్లో బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన, లుజ్ ట్రూస్ రాజీనామా చేసిన, చివరికి మనకి సంబంధించిన ఋషి సౌనక్ వచ్చింది. అట్లాగే ఇప్పుడు మరి ఈయన కీర్ స్టార్మర్ రాజీనామా చేస్తాడా చూడాల్సి ఉంది.